కి రాజ్యసభ మెంబర్ శ్రీ పంకజ్ చౌదరి ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, యాజ్ పర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ టైటిల్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ 2023-24, ది నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ at current prices has gone up from 7.9 lakh in 2018-19 to 12.91 lakh crores in 23-24. రాజ్యసభలో ఇచ్చినటువంటి ఆన్సర్ 7.9 లక్షల కోట్ల నుంచి జిఎస్డిపి 12.9 లక్షల కోట్లకు నెట్ జిఎస్డిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెరిగిపోయింది. అది ఇక ఎకానమీ ర్యాకెట్లకు దూసుకుపోయింది. ఎక్కడ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అగ్రికల్చరు, ఫారెస్ట్, ఫిషింగ్కి సంబంధించి 18-19లో 2,61,448 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోబోయేసరికి, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 2,61 కోట్లతో కాస్త 4,31,100 కోట్లకి పెరిగింది. 12.97% పెరిగింది. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ డెవలప్ అయిపోయింది. 12% పెరిగింది చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తాయి. మైనింగ్ అండ్ క్వారీయింగ్ దాంట్లో 20,955 ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోబోయేసరికి జగన్ గారు దిగిపోయి 32,259, 10.78% పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 67,393 ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి జగన్ గారు దిగిపోయేసరికి 1,29,806, 18.750, ఆల్మోస్ట్ 20% పెరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిలో. సాక్షాత్ రాజ్యసభ ఇచ్చిన డేటా సుబ్బారెడ్డి గారు అడిగితే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 13,20,97 ఉంటే 13,297 ఉంటే 24,766, 17.28% పెరిగింది. కన్స్ట్రక్షన్ సెక్టారు ఇది కూడా దారుణం. కన్స్ట్రక్షన్ సెక్టార్ పడిపోయింది. కన్స్ట్రక్షన్ లేబరర్స్, భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు అని అది కూడా ప్రచారం చేశారు. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ సెక్టార్ 56,106 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ గారు దిగిపోయేసరికి 95,749, అంటే 14.13% పెరిగింది. ఈవెన్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఇది రాజ్యసభ ఇచ్చినటువంటి డేటా. ట్రేడ్, రిపేరు, హోటల్స్ అండ్ రెస్టారెంట్, సర్వీస్ సెక్టార్ కూడా 58,142 నుంచి 89,716కి 10.86% పెరిగింది. సాక్షాత్ రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్ చౌహాన్ ఇచ్చినటువంటి డేటా సుబ్బారెడ్డి గారికి ప్రశ్న అడిగితే